లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వాగ్దానం ఏమిటంటే, ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు అనే మాట తన భక్తుల ద్వారా బైబిల్ గ్రంథంలో రాయించబడింది. అయితే ఆశ లేని వారి ప్రాణమును తృప్తిపరుస్తాడంటే లేడండి, పరచడు. ఆశ కలిగిన ప్రాణమును మాత్రమే దేవుడు తృప్తిపరుస్తాడు. ఆశ కలిగి ఉండాలి. ఏ విషయంలో ఆశ కలిగి ఉండాలంటే, మనం భౌతికంగా కాదు కానీ ఆత్మ సంబంధమైన విషయంలో మనం ఆశ కలిగి ఉంటే, ఇంకా భౌతికంగా ఏవైతే నువ్వు కలిగి ఉన్నావో మనం చెప్పకపోయినా ఆశ కలిగి ఉంటే సమస్తము నీ ఆశలు తీర్చడానికి దేవుడు ముందుకు వస్తాడు. అయితే మనం దేంట్లో ఆశ కలిగి ఉండాలంటే, దేవా నీ పరిచర్య, నీ సేవ పని చేయాలని ఆశగా ఉందయ్యా. దేవా నిన్ను ఆరాధించుటకు ఆశగా ఉన్నానయ్యా. దేవా నీ ఆత్మను రక్షించడానికి ఆశగా ఉన్నానయ్యా. దేవా నీ కొరకు మాత్రమే పని చేయాలని, నీకే అంకితం అవ్వాలని ఆశగా ఉందయ్యా. దేవా నీ పాటలు పాడాలని ఆశగా ఉందయ్యా. దేవా నీ ప్రేమ అనేక మందికి చూపించాలని ఆశగా ఉందయ్యా. దేవా ఆత్మల పట్ల భారమును బాధ్యత కలిగి ఉండాలని ఆశగా ఉందయ్యా. ఆత్మ సంబంధమైతే ఏవైతే ఉన్నాయో అవన్నీ నువ్వు ఆశ కలిగి ఉండు. ఇంకా ఆర్థిక భౌతికంగా చూసుకున్నట్లయితే మనం దేవుడు సమస్తము ఈ ఆశను సఫలపరచడానికి ముందుకు వస్తాడు, చేసి చూపిస్తాడు కూడా. అయితే మనం భౌతికంగా చూసుకున్నట్లయితే అప్పులతో బాధపడుతున్నావా? ఈ అప్పులు నాకు బాగా ఇబ్బందిగా ఉందయ్యా, ఈ అప్పులు తీరుస్తావని ఆశగా ఉందయ్యా, తీర్చవా తండ్రి. అలాగే ఈ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నానయ్యా, ఈ బాధ నుంచి విముక్తి, విడుదల కలుగు చేస్తాను ఆశగా ఉన్నానయ్యా. దేవా నిందలతో బాధపడుతున్నానయ్యా, ప్రతిరోజు కన్నీరే కారుస్తున్నానయ్యా అని భౌతికంగా చూసుకున్నట్టు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమస్య నుండి తీసివేయని ఆశ కలిగి ఉన్నావు కదా. ఇంక సమస్తము సమకూడి నీ కళ్ళ ముందు దేవుడు చూపించడానికి ముందుకొస్తాడు.